నమస్కారం సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారాయణ 2.5 ఏళ్లలో అమరావతి పూర్తి కావచ్చునని హామీ. రెండో రోజు ఉండవల్లిలో ప్రజా దర్బార్, ప్రజలతో భేటీ అయిన మంత్రి లోకేష్. రోటరీ క్లబ్ అధ్యక్షుడిగా గాజుల శ్రీనివాస్, కొత్త కార్యవర్గాన్ని ప్రకటించిన సేవా సంస్థ. సినీ రాజకీయ రంగాల్లో విజయయాత్ర, హీరో బాలకృష్ణపై నేటి తెలుగు తెర ఆణిముత్యాలు. రెండో రోజు కూడా మంత్రి నారా లోకేష్ ఉండవల్లిలోని తన నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. పలువురి వద్ద నుండి వినతులను స్వీకరించారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చిన విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రజా సమస్యల పరిష్కారం కోసం రెండో రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. ఉండవల్లిలోని నివాసంలో యువనేత స్థానిక ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజా దర్బారు కార్యక్రమానికి నియోజకవర్గ ప్రజల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. పెద్ద ఎత్తున తరలివచ్చి తమ సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. డిఎస్సి 2008 జీవో నెంబర్ 39 ప్రకారం ఎంటీఎస్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న 2193 మందిని రెగ్యులర్ చేయాలని ఆంధ్రప్రదేశ్ వెలుగు టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో యువనేతను కలిసి విన్నవించారు. గత ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ సక్రమంగా చెల్లించనందున తన పాలిటెక్నిక్ సర్టిఫికెట్లను నూజివీడు కాలేజీ నుంచి ఇప్పించాలని జగదీష్ అనే విద్యార్థి కోరారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పనిచేస్తున్న బోధనేతర సిబ్బంది సేవలను 62 ఏళ్ల వరకు కొనసాగించాలని సిబ్బంది కోరారు. నూలకపేట ఎంపీయూపీ ఉర్దూ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి విద్యా బోధనకు అనుమతి ఇవ్వాలని పాఠశాల పేరెంట్స్ కమిటీ సభ్యులు యువనేత దృష్టికి తీసుకువచ్చారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న 5 నెలల తన మేనల్లుడికి వైద్య సాయం అందించాలని మంగళగిరికి చెందిన షేక్ నజీనా కోరారు. డిగ్రీ, ఎంబీఏ పూర్తి చేసిన తనకు తన సోదరికి ఉద్యోగాలు కల్పించాలని తాడేపల్లికి చెందిన కె కిరణ్ బాబు, కె మౌనిక విజ్ఞప్తి చేశారు. వికలాంగుడినైన తనకు 40 ఏళ్లు వచ్చినా ఉద్యోగం రాలేదని, గత ప్రభుత్వంలో నష్టపోయానని, జీవనోపాధి కల్పించాలని తాడేపల్లికి చెందిన బి శ్రీనివాసరావు లోకేష్ను కలిసి విజ్ఞప్తి చేశారు. శాశ్వత నివాసం లేనందున తమకు ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని వడ్డేశ్వరం రాధారంగనగర్కు చెందిన ఎర్రంశెట్టి సీతారాములు, బొంతల మారుతి ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. అంగన్వాడీ హెల్పర్గా పనిచేస్తున్న తనకు ధర్నా చేశామనే నెపంతో గత ప్రభుత్వం ప్రమోషన్ నిలిపివేసిందని, ఇప్పించాలని ఉండవల్లికి చెందిన కొలనుకొండ రాజేశ్వరి లోకేష్ను కలిసి కోరారు. ఎయిమ్స్ ఆసుపత్రిలో ఉద్యోగం కల్పించాలని మంగళగిరికి చెందిన పెదపూడి మార్తమ్మ విజ్ఞప్తి చేశారు. ఆయా సమస్యలను విన్న లోకేష్ పరిష్కారానికి కృషి చేస్తానని ప్రజలకు భరోసా ఇచ్చారు. మీకు తెలుసా, దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన వారెవరు? దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన వారు సిరిల్ రామఫోసా. మంగళగిరి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్గా గాజుల శ్రీనివాస్ ఎన్నుకున్నారు. ఈ మేరకు ఆదివారం జరిగిన సమావేశంలో నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. వివరాలు వీక్షిద్దాం. రాబోయే జూలై 1 నుండి ప్రారంభం కానున్న 2024-25 రోటరీ సంవత్సరానికి మంగళగిరి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించనున్న గాజుల శ్రీనివాసరావు 23 మంది డైరెక్టర్లతోనూ వివిధ కమిటీల చైర్మన్లతో తన నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఉదయం లిటిల్ విలేజ్ హోటల్లో జరిగిన సమావేశంలో ప్రకటించి వారికి నియామక పత్రాలను అందజేశారు. అందే మురళీమోహన్ సెక్రటరీగాను, వడ్లమూడి శ్రీనివాసరావు ట్రెజరర్గాను, పలువురు ఔత్సాహిక రొటారియన్లు డైరెక్టర్లుగాను, వివిధ కమిటీల చైర్మన్లుగాను గల తన కార్యనిర్వాహక బృందంతో కలిసి రానున్న సంవత్సరంలో లోకహితం కోసం రోటరీ సేవలను మరింత విస్తృతం చేయనున్నట్లు గాజుల శ్రీనివాసరావు తెలిపారు.
ప్రెసిడెంట్ అందే రేవంత్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పూర్వ గవర్నర్ అన్నే రత్న ప్రభాకర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రతిష్టాత్మకమైన భారీ సర్వీస్ ప్రాజెక్టులను నిర్వహిస్తున్న మంగళగిరి రోటరీ క్లబ్ రానున్న సంవత్సరంలో మరిన్ని సేవలను ప్రజలకు అందజేయగలదని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనిల్ చక్రవర్తి, డాక్టర్ వంశీ కృష్ణ, టి సతీష్, నిరంజన్ గుప్తా, ప్రగడ రాజశేఖర్, కాపరవత సుందరయ్య, అందే రేవంత్ కుమార్, కౌతరపు వేణుగోపాల్, కేవీఎస్ ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాలన్నీ మన రోటరీ సభ్యులైనటువంటి అందరూ ప్రతి ఒక్కళ్ళు బాగా హెల్ప్ చేసి మనకి ధన రూపాన్ని కానీ క్రమ రూపాన్ని కానీ అన్ని సహాయ సహకారాలు అందించడం జరిగింది. అదేవిధంగా మనకి ఎన్నో 2019 నుంచి మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము. ఏ సంవత్సరం ఆ సంవత్సరం ఒక సంవత్సరం నుంచి ఒక సంవత్సరం కార్యక్రమాలు జరుగుతూ ఉంటున్నాయి. అదేవిధంగా మన ఈ సంవత్సరం కూడా మీ అందరి సహకారంతో, మన డైరెక్టర్స్, చైర్మన్స్ అందరి సహకారంతో ఇంకా బాగా చేస్తామని తెలియజేస్తున్నాం. కూడా మారిపోతుంది, నవ్వాలి. అలాంటి మంచి ఉదయం కలిగిన వ్యక్తి. మనం ఫస్ట్ రోటరీ ఏర్పడిన సంవత్సరంలో మొట్టమొదటి 5-6 సభ్యులు నేను ఒకటే. మొట్టమొదటి సత్యనారాయణ గారు మా కాలేజీ దగ్గరికి వచ్చి చేర్చమని అడిగేప్పటికి అసలు రోటరీ దిగలిగాలమన్నా నేను ఎవరెవరిని అడగాలి, ఎలా చేయాలి, ఏంటి, ఎవరెవరిని కలుద్దాం అన్నప్పుడు ఫస్ట్ మమ్మల్ని కలిసినప్పుడు ఆయన గుంటూరు నుంచి ఉన్న టచెస్లో కలిసినప్పుడు మన రోటరీ ఎలా ఉంది, ఇప్పుడున్నటువంటి రోటరీ ఎలా ఉందో మన అందరికీ తెలుస్తూ ఉంది. ఎలాంటి ప్రాజెక్టులు మనం చెప్పాం, ఎన్ని ప్రాజెక్టులు చేసాం వాటన్నిటికీ. సో నేను చాలా సందర్భాల్లో చెప్తా ఉన్నాను, మామూలుగా ఒక ప్రెసిడెంట్ చేసిన తర్వాత రెండో ప్రెసిడెంట్ చాలా భయంగా ఉంటుంది. ఎందుకంటే గతంలో చేసిన ప్రెసిడెంట్ కంటే నేను బాగా చేయగలనా లేదా. కాకపోతే మనం యూత్ కానివ్వండి, వచ్చేవాడు కానివ్వండి, అనిల్ గారు చేసిన తర్వాత, సతీష్ గారు చేసిన తర్వాత, మళ్ళా మనకి ఇలా ప్రతి వ్యక్తి కూడా మారుతున్నప్పుడు కూడా ఆయన అనిల్ గారు ఇందాక శ్రీనివాస్ చెప్పాడు, చిన్న బొమ్మరెడ్డి పెద్ద బొమ్మరెడ్డి అని. ఆయన అందరి వెనకమాలు ఉండి ఈ కార్యక్రమాన్ని నిజానికి ఆయన అనేక సందర్భాల్లో అందరికీ ఆయన కూడా అనిల్ గారి ఫోన్ నాకు చాలా సందర్భాల్లో వస్తామండి. నిజానికి ఆయన ఉన్న బిజీ షెడ్యూల్, ఆయన పనిలో మనలాంటి మనకున్నప్పుడు కూడా ఆయన ఫోన్ చేసి మనం పిలిచి రాండి అనేటువంటి అవసరం. అంటే ప్రతి వ్యక్తిని కలుపులంటే ఉంది కాబట్టి ఉంది. ఇక శ్రీనివాస్ గురించి మనం చెప్పవసరలా. మనం అయితే ఒకటి, మన ఈ డివిజన్లో, మన మంగళగిరి డివిజన్లో ఇందాక మన రోటరీలో కొత్త సంవత్సరం, కొత్త ప్రణాళిక ఎలాంటిదంటే ఇంట్లో అమ్మాయి పుడితే ఎలా ఉంటుందో అంత సంతోషంగా ఉండేటువంటి అకేషన్. అయితే రోటరీలో జనరల్గా ఏంటంటే ప్రతి సంవత్సరం చూసిన తర్వాత మేము ఒక మాట చెప్తున్నాం, యూ షుడ్ ఆల్వేస్ బెటర్ దెన్ లాస్ట్ ఇయర్. పోయిన సంవత్సరానికన్నా ఈ సంవత్సరం బాగుండాలి. ప్రెసిడెంట్ ఎవరైనా, సెక్రటరీ ఎవరైనా అది క్లబ్ యొక్క బాధ్యతగా చెప్పుకుంటా ఉన్నాం. అయితే ప్రతి సంవత్సరం 19-20 నుంచి 2019-20 సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా ఒక కొత్తదనం, కొత్త ప్రాజెక్టులు, కొత్త ఆలోచనలు మంగళగిరి రోటరీ క్లబ్కి సొంతం. అది ఈ సంవత్సరంలో 23-24లో ఒక పీక్ స్టేజ్కి వచ్చింది. ఇప్పుడే చాలా జాగ్రత్త అవసరం. ఎందుకంటే పైకి రావడం కొద్దిగా ఈజీ అయితే అవ్వచ్చేమో, కానీ ఆ క్రెడిట్ని నిలబెట్టుకోవడం అనేది చాలా కష్టం. సో అందుకని రాబోయే టీంలో ఉన్న ప్రెసిడెంట్, సెక్రటరీ, అలానే వారి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. మంగళగిరి ప్రజలు కానీ, లేకపోతే రోటరీ క్లబ్ సభ్యులు కానీ, లేకపోతే జిల్లా 31-50లో మిగతా క్లబ్లు కానీ ఈ సంవత్సరం మంగళగిరి క్లబ్ ఏం చేస్తుంది అని ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే జిల్లాలో ఉన్నటువంటి 110 క్లబ్లలో చాలా క్లబ్లతో నిత్యం ఏదో రకంగా సంభాషణలు కానీ లేకపోతే వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ మంగళగిరి క్లబ్ని ఎంత గొప్పగా చెప్తున్నారో నాకు తెలుసు, మీకు తెలియదు. ఎందుకంటే మీ పరిధి ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా కొంతమంది ఉంటే బయట క్లబ్లతో సంబంధాలు ఉంటాయి, కానీ
దానికి సాక్ష్యం ఏంటంటే మొన్న ఈ హ్యాండ్ ప్రాజెక్ట్, దానికి మీ క్లబ్కి ఎప్పుడు విజిట్ చేయనటువంటి క్లబ్లు కూడా వచ్చి విజిట్ చేశారు. అది ఎందుకంటే మీరు చేసే ప్రాజెక్ట్ యొక్క ఆ ప్రాజెక్ట్ యొక్క విశేషం. సో అటువంటి ప్రాజెక్టు ముందు చేయాలని చెప్పి ఆ చేసే ప్రక్రియలో ఇప్పటిదాకా మీరు గ్లోబల్ గ్రాంట్ అనేది చేయాలి. సో గ్లోబల్ గ్రాంట్ అనేది ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ లాంటిది. మనం విదేశాల్లో ఇంకో క్లబ్, అలానే రోటరీ ఫౌండేషన్ ముగ్గురు కలిసి చేసేటువంటి ప్రాజెక్ట్. సో అటువంటి ప్రాజెక్ట్ 24-25లో చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. అయితే ఈ అందరికీ తెలిసిందే, గాజుల శ్రీనివాస్ నేచర్ అందరికీ తెలిసిందే, ఎంత ప్రొయాక్టివ్గా ఉంటాడు. అతను రాజశేఖర్ గారు ఇంతకుముందు చెప్పినట్టు ఈ క్లబ్ యొక్క పేరు ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్తాడు అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇంత ప్రొయాక్టివ్ పర్సన్ మన క్లబ్లో మెంబర్షిప్గా ఫస్ట్గా ఇంట్రడక్షన్ చేసినటువంటి సతీష్ గారికి, అలాగే మన అనిల్ గారికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హావ్ టు కంగ్రాచులేట్. ఇటువంటి ప్రొయాక్టివ్ పర్సన్ని ఇందులో తీసుకొచ్చి ఇంత ఇప్పుడు ఆయన ప్రెసిడెంట్గా ఇప్పుడు ఈ సంవత్సరం ఎలక్ట్ అయ్యాడేమో, ఫ్రమ్ ది బిగినింగ్ కూడా ప్రతి కార్యక్రమంలో కూడా అతని ముద్ర కనపడుతూనే ఉంటుంది. అటువంటి గాజుల శ్రీనివాస్ అందే మురళి గారి సారథ్యంలో ఈ టీం ఇంకా ఇంకా మంచి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ సత్యం. ఈనాటి మంచి మాట. మనస్సు నిండా ఇతరుల పట్ల సానుభూతి, ప్రేమ ఉన్నవారికే ఇతరులను విమర్శించే అధికారం ఉంటుంది. అబ్రహం లింకన్. మంగళగిరిలో నారా లోకేష్ విజయానికి విశేషంగా కృషి చేసిన టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్యను ఆదివారం ఆయన నివాస గృహంలో తాడేపల్లికి చెందిన దేశం తమ్ముళ్లు కలిసి అభినందించారు. రాష్ట్ర టీడీపీ బీసీసీఎల్ అధికార ప్రతినిధి దానబోయిన సుందర్రావు యాదవ్, నాయకులు గొడిదెల చంద్రమౌళి, వాకా మాధవ, తాడిబోయిన భాస్కర్రావు నందంను అభినందించిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సంఘ నాయకులు అందరం కూడా వెళ్ళి మరి నియోజకవర్గ సమన్వయకర్త అబద్దయ్య గారిని గౌరవపదంగా ఇంటికి వెళ్ళి వారిని చిన్న శాలువాతో చిన్న బొకేతో ఆయన్ని మర్యాద పరం కలిసి వచ్చాం. ఎందుకంటే అబద్దయ్య గారు కూడా ఆయన కూడా పాపం హెల్త్ బాగాలేదు, నాలాగా నేను కూడా కిడ్నీ పేషెంట్ మీకు తెలుసు. అయినా కూడా అబద్దయ్య గారు కూడా ఆయన శాయశక్తుల ఆయన ఎందుకు కృషి చేసి ఎక్కడ లేకుండా సమన్వయం చేసే దాంట్లో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. కాబట్టి మేమందరం వెళ్ళి ఆయన్ని గౌరవపదంగా గౌరవించాం. ఉపాధి కింద శిక్షణ కానీ, కంప్యూటర్ శిక్షణ కానీ, మహిళలకు కుట్టు మిషన్ కానీ, మరి జలధార కానీ, పేదవారికి పెళ్లి చేసుకునే పెళ్లి కానుకలే కానీ వివిధ రకాలుగా 29 సంక్షేమ పథకాలు అమలు చేస్తూ మంగళగిరి వర్గంలో పనిచేస్తున్నారు. కాగా తాడేపల్లిలో టీడీపీ పట్టణ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావును కూడా అభినందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు దానబోయిన సుందర్రావు యాదవ్, అద్దంకి మురళి, దారాదాస్, కోరపాటి విజయ్, బుర్రెముక్కు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. తాడేపల్లి ఏం చేస్తున్న భయం అందరు కూడా. అలాంటిది మా అధ్యక్షుడు వల్లభనేని వెంకట్రావు గారు కానీ, అదే దారాదాస్ సెక్రటరీ గారు కానీ, మరి నాయకులందరి యొక్క ఆధ్వర్యంలో ఇవాళ 11,000 పైసలు ఇక్కడ ఓటింగ్ వచ్చింది. ఎందుకు ఇంత ఓటింగ్ అంతవరకు మేము చూడాల. ఎప్పుడు 5,000, 10,000 అట్లా ఉంటా ఉండేది. అలాంటిది వచ్చిందంటే మా అధ్యక్షుల వారు మరి వెంకట్రావు గారు చాలా సమన్వయం చేసి ఈ మండలంలో ఎక్కడ ఇది లేకుండా చిన్న భూస్థాయి కార్యకర్తల దగ్గర నుంచి మరి పార్టీ నాయకుల కాడి నుంచి అందరూ కూడా కార్యకర్తలుగా భావించారు. అందరూ కూడా ఒక సైనికులాగా పనిచేశారు. చేయబట్టి అందరూ కూడా నాయకత్వం అంతా కూడా స్టేట్ నాయకులు కావచ్చు, జిల్లా కావచ్చు, టౌన్ కావచ్చు, ఇంకా కన్వీనర్లు కావచ్చు, అన్ని అనుబంధ సంఘ అధ్యక్షులు, సెక్రటరీ అందరూ కూడా బాగా పనిచేయటం వలన ఇవాళ వచ్చిందంటే దానికి మెయిన్ వెంకట్రావు గారు. ఎక్కడ మేము అనుకున్నాం చిన్న కుర్రాడు కదా అధ్యక్షుడు ఎట్లా సమన్వయం చేస్తాడు తాడేపల్లి అనుకున్నాం. కానీ చాలా సమన్వయంతో, చాలా హోదాతనంగా, ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని విధాల బూత్ వైజు, వార్డు వైజు చాలా బ్రహ్మాండంగా చేసినందుకు మరి మా అందరి తరఫున వారి ప్రత్యేకత రాష్ట్ర బీసీఎల్ తరఫున ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. ఈరోజే రాష్ట్ర అధ్యక్షుడు కుల రవీంద్ర గారు, మినిస్టర్ గారిని కూడా వెళ్ళి మేము అంటే మా రాష్ట్ర అధ్యక్షుల వారు కాబట్టి ఆయన సత్కరించి ఇప్పుడే వచ్చి
ఈ అధ్యక్షుల వారికి చేయాలని ఆయన కూడా మేము చెప్పాలి. ఇప్పుడు వచ్చాం, ఫోన్ చేస్తే ఉన్నామంటే వచ్చాం. ప్రత్యేక అభినందన తెలుపుతూ మరి లోకేష్ బాబు గారు కూడా మీరు చూశారు. లోకేష్ బాబు గారు కూడా ఏదైతే తను చెప్పాడు, ఏదైతే తను చేస్తానన్నాడు చేసి చూపిస్తున్నాడు. ఇప్పుడు అదే కాకుండా ఎమ్మెల్యేలు ఎవరైనా కానీ ఓడిపోతే వెళ్ళిపోతారు. కానీ ఈ ఓడిపోయినా కూడా 27 అంశాలు, కుట్టు మిషన్లు అయితేమి, మరి రోడ్డు నిర్మాణం అయితేమి, హాస్పిటల్స్ అయితేమి, పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అయితేమి, డబ్బులు ఏదైనా ఫీజులు కావాలి రీఎంబర్స్మెంట్ కానీ ఇన్ని కార్యక్రమాలు గెలవకముందే చేశాడంటే ఇప్పుడు గెలిచి ఉన్నాడు. ఎందుకంటే ఇంత ఓటింగ్తో ప్రజలు గెలిపించారు. మరి ఆయన కూడా ఎంతో సంతోషం ఉన్నారు. లోకేష్ బాబు గారు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం ఒక ప్రత్యేకత చాటుకుంది. రాష్ట్రంలోనే 3వ స్థానంలో లోకేష్ బాబు గారు గెలిచారు. అలాగే ఎంతోమంది ఉత్కంఠతోటి ఎదురు చూసినటువంటి తాడేపల్లి టౌన్ యొక్క మెజార్టీ కోసం ఈ నియోజకవర్గమే కాదు చుట్టుపక్కల ఉన్న నాయకత్వం అన్ని పార్టీల కూడా ఎదురు చూశారు. ముందుగా అనుకున్నట్లు వల్లభనేని వెంకటరావు గారి నాయకత్వంలో ఇక్కడ అందరినీ సమన్వయపరిచి అందరినీ ఆశ్చర్యపోయేలాగా 11,000 పైన చిలుకు మెజార్టీ తెచ్చినందుకు టౌన్ అధ్యక్షుల వారికి నా హృదయపూర్వక అభినందనలు. తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు పోతుల బాలకోటయ్య అమరావతిలోని రాయపూడి నుండి మంత్రి సత్యనారాయణ ఆశ్రమం వరకు సీడ్ యాక్సెస్ రోడ్డులో గత ప్రభుత్వంలో రాత్రి 9 గంటల తర్వాత లైట్లు వెలిగేవి కావు. కానీ ప్రభుత్వం మారగానే అన్ని లైట్లు కూడా తెల్లవారులు వెదజల్లుతూ చూడడానికి ఆనందంగా ఉంటోందని బాలకోటయ్య మాట్లాడారు. జూన్ 4వ తారీఖు ముందు ఇదంతా కంపచెట్లే, అంతా చీకటమయమే. ఇది కూడా ఒకసారి చూడండి. ఈ యొక్క ఎల్ఈడి లైటింగ్, ఈ ఎల్ఈడి లైటింగ్ కానీ ఈ రోడ్డు కానీ కనిపించేది కాదు. ఇదిగో ఈ పూల చెట్లు కూడా కనిపించేవి కాదు. ఈ రోజున చూడండి వాహన శ్రేణిని, ఒక సీడ్ యాక్సెస్ రాజధాని రోడ్లో, ఆ సీడ్ యాక్సెస్ రోడ్లో ఆ వాహన శ్రేణి, ఈ విధమైన వాహన శ్రేణి కూడా కనిపించేది కాదు. అది చూడండి, హైదరాబాదులో ఉన్నట్టుగా ఎల్ఈడి లైట్లు ఇరువైపులా ఒక కాంతి పుంజాలా కనిపించేవి కావు. ఇలాంటి ఒక నగరాన్ని గత 5 ఏళ్ళుగా రాష్ట్ర పోయిన ప్రభుత్వం, పేడదొరిగిన ప్రభుత్వం దీనిని ఒక అడవిగాసిన వెన్నెల చేసింది. 2014-19కి ముందు చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనలో రాజధాని అమరైతే ఇలా దేదీప్యమానంగా ఉందో, ఆ దేదీప్యమానం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 2019-24 వరకు దీన్ని అడవిని చేసిండు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించక ముందే, మరోసారి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి, ఒక స్వాప్నికుడు, ఒక అభివృద్ధి కాముకుడు వస్తే ఎలా ఉంటుంది, ఒక తిరోగభివృద్ధి కాముకుడు, ఒక వినాశనకారి వస్తే పరిపాలన ఎలా ఉంటుందనేది. ఇంకా చంద్రబాబు నాయుడు గారి పదవి బాధ్యతలు స్వీకరించాలా, ఆయన బాధ్యతలు తీసుకోవాలా. కానీ రాజధానిలో దేదీప్యమానంగా పనులు ప్రారంభమయ్యాయి. నిన్న సాక్షాత్ సిఎస్ 94 ప్రొక్లైన్లతో ఈ జంగిలిగా మారిన అడవిని మొత్తం కూడా 2 రోజుల్లో మార్చేశారు. అన్ని తూములు, ఎలక్ట్రికల్ సామానులు, ఆఖరికి పాడైపోయిన మొక్కలను తీసి కొత్త పుష్పాలను పెట్టారు. ఇది ఒక రాజధాని సౌధం. ఈ రోజున పని కట్టుకొని సీడ్ యాక్సెస్ రోడ్డుకి నేను వచ్చి బాలకోట వచ్చి మాట్లాడుతున్నాడంటే, ఎందుకంటే మేము ఉత్తరాంధ్రలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైకాపా నాయకులకి, రాయలసీమలో ఉన్న వైకాపా నాయకులకి ఏముంది ఆ రాజధానిలో బాలకోటయ్య, శ్మశానం తప్ప, అక్కడ ఏదో ఎడారి తప్ప అన్నారు. చూడండి కళ్ళల్లో ఒత్తిలేసుకొని. రాజధాని ప్రాంతంలోని రైతులు, రైతు కూలీలు అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని 1631 రోజులుగా నిరసనలు తెలిపి ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని తుళ్లూరు రైతు జి స్వరాజ్యరావు తన మొక్కుబడిలో భాగంగా ఆదివారం దీక్షా శిబిరం వద్ద పల్నాటి వీరుల ఉత్సవాలు జరిపారు. అనంతరం జి స్వరాజ్యరావు మరియు మహిళా రైతు సిటీ న్యూస్తో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అమరావతి రైతులు, రైతు కూలీలు, లాయర్లు, ప్రముఖ వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు.
ఈ రాష్ట్రాన్ని పట్టిన పీడ పాత ప్రభుత్వం వదిలిపోయి కొత్తగా కూటమి అధికారంలోకి వచ్చింది. దాంట్లో చంద్రబాబు గారు, మోడీ, తర్వాత పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కటి నాయకత్వంలో మా రాజధాని కన్స్ట్రక్షన్ నిర్విఘ్నంగా జరిగిందని పూర్తిగా నమ్ముతున్నాము. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము డబుల్ ఇంజిన్ సర్కారు వచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాము. అట్లాగే నారాయణ గారు ఇవాళే బాధ్యతలు తీసుకొని 2.5 సంవత్సరాల్లో ఈ రాజధాని కంప్లీట్ చేస్తామని చెప్పారు. ఇవన్నీ కూడా దీంతో పాటు మాకు ఇంకా కొన్ని సమస్యలు ఉన్నవి, అవన్నీ కూడా తర్వాత వారితో మాట్లాడతాము. అట్లానే లీగల్గా వస్తే కొన్ని కేసులు ఉన్నాయి మా మీద, రైతుల మీద. అట్లానే హైకోర్టులో ఉన్నాయి కొన్ని కేసులు, సుప్రీంకోర్టులో కొన్ని కేసులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము టైం పీరియడ్గా మాట్లాడుకొని ఒక్కొక్క దాన్ని సాల్వ్ చేసుకుంటాము. ఇట్లానే ఇదే సందర్భంలో రాష్ట్ర వ్యాప్త ప్రజలకి, తర్వాత అట్లానే రాష్ట్రేతరులకి, అట్లానే అంతర్జాతీయంగా ఉన్న తెలుగు వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాము. ఈరోజు ఈ రాజధాని ప్రాంతమే కాదు, ఈ రాష్ట్రమే ఒక కబంధ హస్తాల నుంచి బయటకు వచ్చి సఫకేషన్ అంటే చీకటి గదిలో పెట్టి నిప్పు పెడితే పొగలోంచి ఎట్లయితే ఊపిరాడదో అట్లాగే బయటకు వచ్చి వాళ్ళందరూ స్వేచ్ఛగా వాయువులు పిలుస్తున్నారు. ఇట్లాంటి శుభ సందర్భమైన రోజులో మా వాళ్ళందరూ కూడా శిబిరాల్లో చేసి అలసిపోయినా కూడా ఈరోజు ఈ విజయం సాధించడంతో చాలా ఉత్సాహం తెచ్చుకొని ఈరోజు మానవ సహాయంతో పాటు దైవ సహాయం కూడా మాకు చాలా జరిగింది. కాబట్టి మేము విజయోత్సవంతో పాటు మొక్కులు, అనేక రకాలైన మొక్కులు చేర్చుకున్నాం. ఆ సందర్భంగా తుళ్ళూరులో కొలువై ఉన్న శ్రీ పల్నాటి వీరుల సేవోత్సవం ఇవాళ మేము చేసుకుంటున్నాం. దేవదేవుళ్ళు అన్ని దేవుళ్ళకి మేము ప్రార్థిస్తున్నాం. ఈ 5 సంవత్సరాల నుంచి ప్రతి దేవుణ్ణి పూజించాం, ప్రతి దేవుణ్ణి మొక్కాము. అలాగే న్యాయస్థానాలు కూడా మాకు ఎంతో ఊరట కలిగించినాయి. దానిలో భాగంగా ఈరోజు మేము ఇక్కడ తుళ్ళూరు గ్రామంలో మేము చేసి ఉన్న పల్నాటి వీరులకి పూజలు చేస్తున్నామండి. ఈ వారం రోజుల నుంచి కూడా ప్రతి దేవుడికి, అన్ని దేవుళ్ళకి మొక్కులు తీర్చుకుంటున్నాము. ఈ పల్నాటి వీరుల పూజలు ప్రజలందరూ ఈ 29 గ్రామాల్లో వాళ్ళు మొత్తం వచ్చి ఇక్కడ ఈరోజు ఈ సేవను చేస్తున్నామండి. ఎందుకంటే మాకు ఈ 5 సంవత్సరాల్లో ఊరటిచ్చింది ఆ న్యాయస్థానాలు, ఈ దేవుళ్ళు మాత్రమే. ఈ 5 కోట్ల ఆంధ్రుల హక్కు అండి అమరావతి రాజధాని. ప్రతి ఒక్కరి మనసులో ఈ రాజధాని గురించి ఎంతో బాధపడి వాళ్ళు కూడా మనసులో రోజు ఆలోచించారు, ప్రార్థించారు. దానివల్ల ఎక్కడెక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరూ వచ్చి ఈ ఎలక్షన్లో మాత్రం వచ్చి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకొని ఈ రాక్షస ప్రభుత్వం నుంచి విముక్తి కలిగించారు. దానివల్ల ప్రజలందరూ సంతోషంగా ఉంటారు. ఇక్కడి నుంచి కంపెనీలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి. బాబు గారి పరిపాలన ఎలా ఉంటుందో ప్రతి ఒక్కళ్ళు చూడబోతున్నారు. ఈ రాక్షసుల పరిపాలన చూశారు. ఈ పరిపాలనతో ఈ 5 కోట్ల ఆంధ్రులకి రాష్ట్రంలో ఉన్న అన్ని కంపెనీలు వచ్చి అభివృద్ధి జరిగిద్ది. మంగళగిరి ఎంఎంకే స్టేడియంలో కరాటే శిక్షణ పొందుతున్న విద్యార్థులకు బ్లాక్ బెల్ట్ టెస్టు నిర్వహించారు. బ్లాక్ బెల్ట్ సాధించి విద్యార్థులను ఎంఎంకే స్టేడియం ప్రతినిధులు అభినందించారు. ఈ సందర్భంగా మాస్టర్ ప్రభాకర్ మాట్లాడారు. అలాగే ఈ ఇయర్ వచ్చేసి మన జనవరిలో బ్లాక్ బెల్ట్ సాధించిన విద్యార్థులకి ఇప్పుడు సర్టిఫికేట్స్ రావడం జరిగిందనమాట. దానిలో భాగంగా మన స్టేడియం ప్రతినిధులు అలాగే వారు ఎప్పటి నుంచో మాకు సహాయ సహకారాలు అందిస్తూ టోర్నమెంట్స్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. దానిలో ఈ ఇయర్ జనవరిలో బ్లాక్ బెల్ట్ సాధించిన విద్యార్థులు సాయి మణికంఠ, షరీఫ్, అలాగే చరణ్ సాయి, వీళ్ళ ముగ్గురికి కూడా బ్లాక్ బెల్ట్ రావడం జరిగింది. దీనిలో భాగంగా ఇక్కడ మార్నింగ్ అండ్ ఈవినింగ్ క్లాసుల్లో నేర్చుకుంటున్న విద్యార్థులు పార్టిసిపేట్ చేసి వీళ్ళకి సర్టిఫికేట్లు సాధించుకున్నారు. మంగళగిరి గౌతమ బుద్ధ రోడ్డుపై శనివారం రాత్రి ఎంటీఎంసీ పారిశుద్ధ్య కార్మికులను ఓ కారు ఢీకొట్టడంతో వారికి గాయాలు తగిలాయి. ప్రమాదం చేసిన వారు ఎన్ఆర్ఐ డాక్టర్సే అని వీరు ఆరోపిస్తున్నారు. ట్రీట్మెంట్ విషయంలో నిర్లక్ష్యం తగదని వీరు హెచ్చరిస్తున్నారు. ఎన్ఆర్ఐ డాక్టర్, ఒక ఆడపిల్ల, ఆమె పెద్ద డాక్టర్, 2 ఆడపిల్లలు డ్రైవ్ చేసి 3 పిల్లల్ని ఇద్దరిని కారుతో అటు నుంచి వేగంగా వచ్చి వాళ్ళని గుద్దారు. కనీసం వాళ్ళకి మినిమం ట్రీట్మెంట్ ఏదో ఇచ్చేసేవాళ్ళే, మేము సానుభూతిగా మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి వదిలేసి కనీసం చెప్పా చేయకుండా వెళ్ళిపోయిన దుస్థితి ఇక్కడ ఉంది. కనీసం వాళ్ళని ఈ పరిస్థితుల్లో మీరు తీసుకెళ్ళిపోండి, మేమంతా బాగు చేసామని కనీసం ఇక్కడ ఉన్న డాక్టర్లు సైతం కూడా టెస్టులు చేసి ఆ రిపోర్ట్లు కూడా మా చేతికి ఇవ్వకుండా మీరు ముందు పేషెంట్ని తీసుకెళ్ళిపోండి అని ఎమర్జెన్సీ వార్డులో నుంచి తీసుకొచ్చి బయట వేస్తున్న వైనం ఇక్కడ కనిపిస్తుంది. ఇది కానీ ఇప్పుడు మేము వేరే హాస్పిటల్ మా స్తోమతకు తగ్గాలి, మేము మున్సిపాలిటీ వర్క్లో పనిచేస్తాం, తెల్లారు లెగితే వాళ్ళిద్దరు మున్సిపాలిటీ వర్క్ చేసుకోవాలి, దీన్ని మాత్రం అంత తేలిగ్గా వదిలిపెట్టాం. ఇది కానీ ఈ రిపోర్టులు తేడా
ఆ డాక్టర్ కానీ పట్టించుకోకుండా ఉంటే దీన్ని ఎంత లెక్కైనా మేము తీసుకెళ్తాం. ఏదైనా సరే ఇక్కడ ఒక డాక్టర్ న్యాయం చేయాల్సిన డాక్టర్ వాళ్ళు కొమ్మకే ఈ ఎన్ఆర్ఐ యాజమాన్యం కూడా మాకు అన్యాయం చేయాలి, 2 ప్రాణాలు తీయాలని ఉంటే మాత్రం దీన్ని ఎంత దూరమైనా తీసుకెళ్తాం. దాని పోలీసులు కూడా వాళ్ళకి ఇచ్చి మాకు సలహా ఇచ్చారు కాబట్టి దాన్ని బట్టి మేము ఇప్పుడు తీసుకొని వెళ్తున్నాం. మా వాళ్ళ ప్రాణాలు మాకు అవసరం కాబట్టి. లోకేష్ విజయం పట్ల ఆనందంగా చిన్నకాకాని షైన్ ఆనంద శరణాలయంలో స్థానిక 16వ వార్డుకు చెందిన టీడీపీ నాయకులు జొన్నాదుల శివశంకర్రావు ఆధ్వర్యంలో బాలబాలికలకు బట్టలు, పండ్లు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గోవ్వాడ దుర్గారావు, షేక్ రియాజ్, రంగిశెట్టి నరేంద్ర, మండ్రు కాంతారావు, బిట్రా శ్రీనివాసరావు, గోలి నాగ శ్రీనివాసరావు, తాడిబైన వెంకటేశ్వరరావు, రంగిశెట్టి పెద్దబ్బాయి, మండేపూడి వీరయ్య, గోలి ప్రకాష్, జొన్నాదుల సాయి, వినయ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఇప్పటి నుంచో ఆయన్ని అండదండగా ఉంటూ 91,413 ఓట్లతో భారీ మెజార్టీతో గెలిపించిన నారా లోకేష్ గారికి అందరూ ప్రజలు ఈ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఈరోజు షైన్ ఆశ్రమంలో ఇక్కడ జొన్నాదుల శివశంకర్ గారి ఆధ్వర్యంలో పేద అనాథ పిల్లలకి ఇవాళ బట్టలు, పండ్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు మన రాష్ట్ర మంత్రివర్యులుగా అలాగే మంగళగిరి శాసనసభ్యులుగా తొలిసారి శాసనసభ్యులైన శ్రీ నారా లోకేష్ గారి ఈరోజు మంగళగిరి చిన్నకాకానిలో ఉన్న షైన్ ఆశ్రమంలో మన ప్రియతమ నాయకులు బలుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మంగళగిరిని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తానని చెప్పిన నారా లోకేష్ గారు తొలిసారిగా అసెంబ్లీలో ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెడుతున్న సందర్భంగా మంగళగిరి పట్టణానికి చెందిన 16వ వార్డు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల ద్వారా ఆశ్రమంలో పిల్లలకి దుస్తులు అలాగే వారికి కావాల్సిన పెన్నులు, పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుంది.